రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. ప్రభుత్వాలు, అధికారాలు ఎవరికీ శాశ్వతం కాదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కాకినాడ R&B గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదని పేర్కొన్నారు. 200 మంది పోలీసులు వచ్చి తన చెరువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని, కుటుంబ సభ్యుల చెరువులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అడిగితే ఈ భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉందని అధికారులు చెబుతున్నారన్నారు. ఆర్డీఓ నెల రోజుల క్రిందట నోటీసు ఇచ్చారని, దీనికి సమాధానం ఇచ్చామని తెలిపారు. వైసీపీకి చెందిన వ్యక్తి అని తనను టార్గెట్ చేశారని తెలిపారు. దీంట్లో ఈ రకమైనటువంటి విధానాలతోటి అన్యాయంగా, దుర్మార్గంగా ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి తీసుకున్నారో తెలియదు. ఇదిగో వాళ్ళు ఈరోజు పొద్దున అక్కడ పెట్టినటువంటి బోర్డు ఇది. దీంట్లో 11 ఎకరాల 38 సెంట్లు తీసుకుంటున్నాం అన్నారు. అంటే సుమారు 35 ఎకరాల భూమి ఉంది అక్కడ. 11 ఎకరాల 38 సెంట్లు ఏ సర్వే నెంబర్లో తీసుకుంటున్నారో ఏంటో తెలీదు. 200 మంది పోలీసులు ఉన్నారు. ఆ పొలం పక్క నుంచి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి ఒక దారి ఒకటి ఉంది. ఆ దారిలో కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా దౌర్జన్యంగా పోలీసులు బయట ఉండి వాళ్ళ సొంత పొలాలకు వెళ్ళేటువంటి రైతులను కూడా ఆపేసేటువంటి పరిస్థితి ఎక్కడ నేను చూడలేదు. అనేది ఈ విధానం. భూమి ఎక్సెస్ ఉందనుకుంటే దాని మీద ఆర్డర్ పాస్ చేస్తే మీరు దేని మీద పాస్ చేసినా పర్లేదు. 11 ఎకరాల 38 సెంట్లకి బోర్డు పెట్టారు మీరు అక్కడ. లేదు 35 ఎకరాలు హ్యాండ్ఓవర్ చేస్తానంటే చేసుకోండి, దానికి ఒక ఆర్డర్ ఇచ్చేయండి మాకు. చట్టం అనేటువంటిది ప్రభుత్వం అందరికీ సమానమైనటువంటి విధానం ఉండాలి తప్పితే ఈ విధంగా కలెక్టర్ అనేటువంటి వ్యక్తి కస్టోడియన్గా ఉండాలి. ప్రభుత్వ ఆదేశాలను అమలు జరుపుతున్నటువంటిది కాకుండా న్యాయం జరిగేటువంటి, అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ఉండాలి. ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారో, పోయేవాళ్ళు పోతుంటారు, వస్తుంటారు, మారుతుంటారు. వ్యవస్థలన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ఈ దౌర్జన్యం ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి రైతుల్ని ఎవరిని